భార్యాభర్తలు ఇద్దరు వచ్చారంట మందిరానికి. వాళ్ళకి సంతానం లేదు, సంతానం లేక బాధపడుతూ ఉన్నారు. సంతానం లేక బాధపడుతూ ఉండగా పాస్టర్ గారు ప్రార్థన చేయగా, సంఘం ప్రార్థన చేయగా దేవుడు కనికర సంపన్నుడే గర్భం తెరిచి గర్భఫలాన్ని ఇచ్చాడంట. దేవుడు ఆ భార్యాభర్తల జీవితంలో దేవుడు మేలు చేశాడు, గర్భఫలం ఇచ్చాడు. గర్భఫలం ఇస్తే ఒకరోజంట వారిద్దరు భార్యాభర్తలు దేవుని సేవకునికి వాహనం లేదు కదా, దేవుని సేవకునికి పరిచర్యలో ముందుకు వెళ్ళడానికి, వారు పరిచర్యలో బలంగా ముందుకు వెళ్ళడానికి వాహనం కొనిపెట్టాలని చెప్పేసి 2 చక్రాల వాహనం కాదు, 4 చక్రాల వాహనం. అమ్మా ఏంటిది? కారు. సుమారుగా 8 లక్షల రూపాయలు చేసే కారు తీసుకొచ్చి మందిరం ముందు పెట్టి పాస్టర్ గారికి ఫోన్ చేసి, అయ్యగారు ఉన్నారా ఇంట్లోనే, ఒకసారి బయటికి వస్తారా అని అంటే బయటికి వెళ్ళి చూస్తే కొత్త కారు. ఏంటయ్యా కారు కొనుక్కున్నారా, ప్రార్థన చేయించుకుందామని వచ్చారా కారు కోసం? లేదయ్యా, దేవుడు మాకు గర్భఫలం ఇచ్చాడు, కృతజ్ఞతగా మీకు ఈ కారు తీసుకొచ్చాం, మీరు పరిచర్లో ముందుకు వెళ్ళాలని సమర్పించి ప్రార్థన చేయించుకొని వెళ్ళారంట. హల్లెలూయా. మొన్ననే 6 నెలల క్రితం జరిగిన సంగతి ఇది.